బ్యాక్ టు న్యూస్. ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దుద్యాల మండలం లగచర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫార్మా కంపెనీ ఏర్పాటుపై అభిప్రాయ సేకరణకు వెళ్లిన అధికారులపై దాడి జరిగింది. కలెక్టర్ ప్రతీక్ జైన్ పై ఓ మహిళ దాడికి పాల్పడింది. అధికారులు 3 కార్లు అయితే ధ్వంసం అయినట్టుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దుద్యాల మండల లగచర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫార్మా కంపెనీ ఏర్పాటుపై అభిప్రాయ సేకరణకు వెళ్లిన అధికారులపై దాడి జరిగింది. కలెక్టర్ ప్రతీక్ జైన్ పై ఓ మహిళ దాడికి పాల్పడింది. అధికారుల 3 కార్లు కూడా ధ్వంసం చేశారు. మొత్తంగా ఫార్మా కంపెనీ ఏర్పాటుపై అభిప్రాయ సేకరణకు వెళ్లిన వారిపై దాడికి దిగినట్టుగా తెలుస్తోంది. కలెక్టర్ అధికారుల వాహనాలపై అయితే రాళ్ల దాడి చేశారు. అక్కడి మహిళలు 3 వాహనాలు ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. ఫార్మా పరిశ్రమ ఏర్పాటు కోసం ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన జిల్లా కలెక్టర్ అధికారులకు బాధిత రైతుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. కలెక్టర్ అధికారుల కార్లపై రాళ్లు కర్రలతో దాడి చేశారు. వికారాబాద్ జిల్లా దుద్యాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫార్మా సంస్థ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ కోసం దుద్యాల మండలం లగచర్ల గ్రామానికి చెందిన రైతులతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఫార్మా సంస్థ ఏర్పాటును రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో దుద్యాల శివార్లో నేడు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి, అదనపు కలెక్టర్ లింగా నాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ వచ్చారు. దుద్యాల శివారులో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తూ ఏర్పాటు చేయడం జరిగింది. రైతులు మాత్రం అక్కడికి వెళ్లకుండా లగచర్లలోనే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి బాధిత రైతుల తరపున ప్రజాభిప్రాయ సేకరణ వేదిక వద్దకు వెళ్లి కలెక్టర్ ప్రతీక్ జైన్ తో మాట్లాడారు. రైతులంతా తమ ఊరిలో ఉన్నారని, అక్కడే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని కోరారు. దీంతో కలెక్టర్ ఇతర అధికారులు కూడా అంగీకరించి అక్కడికి బయలుదేరి వెళ్లారు. అధికారులు గ్రామానికి చేరుకోగానే రైతులు ఒక్కసారిగా వారి వాహనాలపై రాళ్లు కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. ప్రత్యేక అధికారి వెంకటరెడ్డికి రాళ్లు తగలడంతో గాయాలయ్యాయి. ఆయన పొలాల వెంబడి పరిగెత్తి అక్కడి నుంచి వెళ్లిపోయారు. జిల్లా కలెక్టర్ అధికారులు లగచర్ల వెళ్లే సమయంలో ముందు జాగ్రత్తగా బందోబస్తు ఏర్పాటు చేయకపోవడంతో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది.
ఫార్మా పరిశ్రమ ఏర్పాటు కోసం ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన జిల్లా కలెక్టర్ అధికారులకు బాధిత రైతుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. కలెక్టర్ అధికారుల కార్లపై రాళ్లు కర్రలతో దాడి చేశారు. వికారాబాద్ జిల్లా దుద్యాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫార్మా సంస్థ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ కోసం దుద్యాల మండలం లగచర్ల గ్రామానికి చెందిన రైతులతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఫార్మా సంస్థ ఏర్పాటును రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో దుద్యాల శివార్లో నేడు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి, అదనపు కలెక్టర్ లింగానాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ వెళ్లారు. దుద్యాల శివార్లో ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేస్తే రైతులు మాత్రం అక్కడికి వెళ్లకుండా లగచర్లలోనే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి బాధిత రైతుల తరపున ప్రజాభిప్రాయ సేకరణ వేదిక వద్దకు వెళ్లి కలెక్టర్ ప్రతీక్ జైన్ తో మాట్లాడారు. రైతులంతా తమ ఊరులోనే ఉన్నారని, అక్కడే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని కోరారు. దీంతో కలెక్టర్, ఇతర అధికారులు అంగీకరించి అక్కడికి బయలుదేరి వెళ్లారు. అధికారులు గ్రామానికి చేరుకోగానే రైతులు ఒక్కసారిగా వారి వాహనాలపై రాళ్లు కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. ప్రత్యేక అధికారి వెంకటరెడ్డికి రాళ్లు తగలడంతో గాయాలయ్యాయి. ఆయన పొలాల వెంబడి పరిగెత్తి అక్కడి నుంచి వెళ్లిపోయారు. జిల్లా కలెక్టర్ అధికారులు లగచర్ల వెళ్లే సమయంలో ముందు జాగ్రత్తగా బందోబస్తు ఏర్పాటు చేయకపోవడంతో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. ఫార్మా పరిశ్రమ ఏర్పాటు కోసం ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన జిల్లా కలెక్టర్ అధికారులకు బాధిత రైతుల నుంచి ప్రతిఘటన ఎదురైనట్టుగా తెలుస్తోంది. కలెక్టర్ అధికారుల కార్లపై రాళ్లు కర్రలతో దాడి చేశారు అక్కడి గ్రామస్తులు, రైతులు. వికారాబాద్ జిల్లా దుద్యాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫార్మా సంస్థ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ కోసం దుద్యాల మండలం లగచర్ల గ్రామానికి చెందిన రైతులతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఫార్మా సంస్థ ఏర్పాటును రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో దుద్యాల శివార్లో నేడు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేకాధికారి వెంకటరెడ్డి, అదనపు కలెక్టర్ లింగానాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ వచ్చారు. దుద్యాల శివారులో ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేస్తే రైతులు మాత్రం అక్కడికి వెళ్లకుండా లగచర్లలోనే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి బాధిత రైతుల తరపున ప్రజాభిప్రాయ సేకరణ వేదిక వద్దకు వెళ్లి కలెక్టర్ ప్రతీక్ జైన్ తో మాట్లాడారు. రైతులంతా తమ ఊరిలో ఉన్నారని అక్కడే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని కోరారు. దీంతో కలెక్టర్ ఇతర అధికారులు అంగీకరించి అక్కడికి బయలుదేరి వెళ్లారు. అధికారులు గ్రామానికి చేరుకోగానే రైతులు ఒక్కసారిగా వారి వాహనాలపై రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. ప్రత్యేక అధికారి వెంకటరెడ్డికి రాళ్లు తగలడంతో గాయాలయ్యాయి. ఆయన పొలాల వెంబడి పరిగెత్తి అక్కడి నుంచి వెళ్లిపోయారు. జిల్లా కలెక్టర్ అధికారులు లగచర్ల వెళ్లే సమయంలో ముందు జాగ్రత్తగా బందోబస్తు ఏర్పాటు చేయకపోవడంతో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఈ ఘటనలో 3 వాహనాలు ధ్వంసైనట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా మోహరించినట్టుగా తెలుస్తుంది. బందోబస్తు లేని పక్షంలోనే ఈ దాడి జరిగినట్లుగా అయితే అధికారులు గుర్తిస్తున్నారు. మొత్తంగా కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ అధికారిపై దాడి జరిగింది. ఆయనపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు రైతులు, గ్రామస్తులు. నేపథ్యంలో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో చోటు చేసుకుంది. ఇక ఈ దారుణమైన ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పద్మ, ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలంలో ఈ ఫార్మా కంపెనీ ఏర్పాటు ప్రజాభిప్రాయ సేకరణ కోసం వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అట్లాగే కడ చైర్మన్ వెంకటరెడ్డి, వీళ్ళంతా కూడా అధికారులంతా కూడా లగిచర్ల, అట్లాగే దుద్యాల, పోలేపల్లి ఈ 3 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలతోటి ప్రజాభిప్రాయ సేకరణ లగిచర్లలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వీళ్ళంతా కూడా అధికారులు కూడా హాజరయ్యారు. అయితే హాజరైన వెంటనే గ్రామానికి చేరుకున్నటువంటి అధికారులను వెంటనే కూడా డౌన్ అంటూ, సీఎం డౌన్ అంటూ, కలెక్టర్ డౌన్ అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కూడా వాళ్ళని గో బ్యాక్ అంటూ కూడా వాళ్ళని వెళ్ళిపోవాలని కూడా పెద్ద నినాదాలు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అధికారులతో పాటు వచ్చినటువంటి సిబ్బంది కూడా ఏదైతే గ్రామస్తులని శాంతపరిచే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ గ్రామస్తులు కూడా ఒకసారి కూడా కలెక్టర్ పైకి వెళ్ళడం జరిగింది. దీంతో పాటుగా కలెక్టర్ అతను తప్పించుకునే కారులోకి ఎక్కే ప్రయత్నం చేయడంతో కలెక్టర్ పై కూడా కొందరు మహిళలు దాడికి పాల్పడ్డారు. అట్లాగే కలెక్టర్ కారు పైన కూడా అద్దాలను పలగొట్టారు, రాళ్ల దాడి చేయడం జరిగింది కారు పైన కూడా. ఈ మొత్తం మీద అక్కడ అసలు ఎందుకు ఆ గ్రామస్తులు కావచ్చు, రైతులు కావచ్చు ఇలా దాడికి దిగారు? అంటే అధికారులతో మాట్లాడతామని చెప్పి ఒక వ్యక్తిని పంపించి మాట్లాడించి ఆ గ్రామానికి వచ్చిన అధికారులపై ఎందుకు దాడికి దిగారు అసలు వీళ్ళు?
అయితే గతంలో నుంచి కూడా ఇక్కడ ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయకూడదని కూడా గతంలో నుంచి కూడా అంటే గత 3 నెలల నుంచి కూడా గ్రామస్తులు వివిధ రూపాల్లో కూడా నిరసన తెలియజేయడం జరుగుతుంది. గత నెలలో కూడా ఈ గ్రామానికి చెందినటువంటి ఏదైతే గ్రామస్తులు ఉన్నారో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ నాయకులు అక్కడికి వచ్చిన సందర్భంలో కూడా వాళ్ళ మీద దాడులు చేయడం జరిగింది. అట్లాగే ఈ రోజు కూడా వాళ్ళు ఫార్మా కంపెనీ మాకొద్దు, మా భూములు మాకు కావాలనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతుల డిమాండ్, ప్రధాన డిమాండ్. అయితే రైతుల ఏదైతే భూసేకరణ ఉన్నదో భూసేకరణ చేయడంతో కూడా రైతులు ఉన్న 1 ఎకరా 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులతో కూడా భూములు తీసుకోవడంతో కూడా మా బతుకులు అన్యాయం అయిపోతాయి, మేము బతకలేని పరిస్థితిలో ఉంటాం అనేది ఇక్కడ ఉన్నటువంటి రైతులకు తెలియజేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ కలెక్టర్లు మరొకసారి కలెక్టర్ తర్వాత అట్లాగే జిల్లా అధికారులంతా కూడా ఈ రోజు ప్రజాభిప్రాయ సేకరణకు రావడం జరిగింది. అయితే మొత్తం మీద రైతులు మాత్రం తమ భూములు ఇవ్వమని కూడా ద్వేషించుకొని కూర్చున్నారు. అయినప్పటికీ కూడా అధికారులు వాళ్ళతో భూములు తీసుకునేందుకు కూడా భూసేకరణ చేసేందుకు కూడా వాళ్ళని ఒప్పించేందుకు కూడా పలు రకాలుగా కూడా వాళ్ళు ఏవైతే గ్రామస్తులతో చర్చలు జరపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కూడా ప్రజాభిప్రాయ సేకరణకు కూడా వాళ్ళంతా కూడా అధికారులు ఒక్కసారిగా అక్కడికి రావడంతో ఏదైతే గ్రామస్తున్నారో వాళ్ళంతా కూడా కోపయుక్తులై కూడా అధికారుల పైన దాడి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ పోలీసు బందోబస్తు కూడా పెద్ద ఎత్తున కూడా పోలీసులు అక్కడికి ఉటావుటిన అక్కడికి చేరుకున్నారు. గ్రామస్తులందరూ కూడా కొన్ని అదుపులోకి ఇప్పటికీ తీసుకోవడం జరిగింది. మొత్తం మీద తమ భూములు మాత్రం తీసుకోవద్దనేది ప్రధాన డిమాండ్ తో కూడా ఈ అధికారులు కావచ్చు ముందుగానే ఇలా ప్రజాభిప్రాయ సేకరణకు వస్తున్నామని చెప్పేసి ఈ విషయాన్ని అక్కడ గ్రామస్తులకు కావచ్చు రైతులకు కావచ్చు ముందుగానే తెలియజేశారు అసలు. అంటే 3 రోజుల ముందు నుంచి కూడా ఈ గ్రామస్తులకు ఈ 3 గ్రామాలు దుద్యాల, కోలేపల్లి, లగ్గిచర్ల ఈ 3 గ్రామాలకు సంబంధించిన గ్రామస్తులకు తెలియజేయడం జరిగింది. అయితే ఉదయం పోస్ట్ పండ్ అవుతుందని కూడా ఒక సమాచారం కూడా ఈ సమాచారం ఏదైతే అభిప్రాయ సేకరణ ఉందో అది పోస్ట్ పండ్ చేస్తున్నామని కూడా ఒక సమాచారం కూడా ఈ 3 గ్రామస్తుల ప్రజలకు కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఒక్కసారి కూడా అధికారులు గ్రామానికి రావడంతో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఒకసారి గుమిగూడి అధికారుల మీదకి దాడి చేసే ప్రయత్నం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ దాడులు జరిగాయి. అక్కడ వెహికల్స్ మీద అట్లాగే అధికారుల మీద కూడా పెద్ద ఎత్తున గ్రామస్తులు కోపదిక్తులతో వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మాత్రం అక్కడ వికారాబాద్ జిల్లా నుంచి కూడా కొడంగల్ నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీసుల బలగాలను అక్కడికి తరలించింది అడిచల గ్రామానికి. అయితే ప్రస్తుతానికి కొంచెం అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది పద్మ. అయితే వెంకటేష్ అంటే అధికారులు మాట్లాడడానికి వచ్చినప్పుడు ఈ దాడి జరిగింది కాబట్టి దాడికి సంబంధించి అధికారుల వెర్షన్ ఏంటి? అంటే ఏమైనా మాట పెరిగిందా, లేదంటే అధికారులు గ్రామంలోకి రాగానే ఈ రైతులు కావచ్చు గ్రామస్తులు కావచ్చు ఇలా దాడికి దిగారు అసలు? అయితే ఒక్కసారిగా జిల్లా కలెక్టర్ తో పాటు మిగతా అధికారులు కూడా అక్కడికి ప్రజాభిప్రాయ సేకరణ కోసమే రావడం జరిగింది. అయితే అప్పటి నుంచే వాళ్ళంతా కూడా ఒక ప్రణాళిక ప్రకారంగానే గ్రామస్తులంతా కూడా అక్కడ గుమిగూడడం జరిగింది. ఒక్కసారిగా కలెక్టర్ కాళ్ళ నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్తున్న సమయంలో అతని పైన అంటే కలెక్టర్ డౌన్ డౌన్ అంటూ సీఎం డౌన్ డౌన్ అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేయడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి మహిళలు కోపంతో ఒకసారి కూడా కలెక్టర్ పైకి దూసుకువెళ్ళడం జరిగింది. దీంతో అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ సెక్యూరిటీ కానీ అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కానీ కొంచెం వాళ్ళని ఆపే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో తోపులాట చేయడం జరిగింది. తోపులాటలో ఒకసారి కూడా కలెక్టర్ మీద కూడా కొంతమంది మహిళలు దాడికి ప్రయత్నించడం జరిగింది, దాడి కూడా చేయడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి వాహనాలను కూడా పెద్ద ఎత్తున కూడా రాళ్లతో వాళ్ళ పైకి దాడులు చేయడం జరిగింది. అయితే ఈ 3 రోజుల నుంచి కూడా ఒక ప్లాన్ ప్రకారంగానే వీళ్ళు కూడా ఏవైతే గ్రామస్తులు ఉన్నారో రైతులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక ప్లాన్ ప్రకారమే ఉన్నారు. గతంలో కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి. అయినా అధికారులు గ్రామానికి వచ్చేటప్పుడు పోలీసులు బందోబస్తు పరిస్థితి ఉన్నది. ఇలాంటి సంఘటన జరుగుతుందని కూడా గతంలో జరిగిన సంఘటనలు ఉన్నాయి కాబట్టి పోలీసుల బలగాలతో కూడా వీళ్ళు రావాలి అధికారులు. కానీ అట్లాంటివి ఏం చేయకుండానే అధికారులు మాత్రమే అక్కడికి రావడంతో కూడా ఒక్కసారిగా ఈ రైతులు ఏదైతే గ్రామాలకు సంబంధించిన రైతులు ఉన్నారో వాళ్ళంతా కూడా అధికారుల మీదకి దాడి చేయడం జరిగింది. తమ భూములు మాత్రం అంటే పరిస్థితులు ఇవ్వమని కూడా ఇప్పటికి కూడా వాళ్ళు నినాదాలు చేస్తూ కలెక్టర్ డౌన్ డౌన్ అంటూ సీఎం డౌన్ అని కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళు అక్కడ గ్రామంలో ఇప్పటికీ అధికారులను అందరూ కూడా ఎవరు రానియకుండా పోలీసులు రానియకుండా కూడా వాళ్ళని బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పోలీసులు పెద్ద ఎత్తున ఇప్పటికే అక్కడికి కొన్ని బలగాలను ఇప్పటికే తరలించడం జరిగింది. అయితే మొత్తం మీద ఆ గ్రామంలో లభించాల గ్రామంలో మాత్రం ఉద్రిక్త అదేవిధంగా డెవలప్మెంట్ అథారిటీ అధికారి వెంకటరెడ్డిపై కూడా దాడి జరిగింది, ఆయనకు గాయాలు కూడా అయినట్లుగా తెలుస్తుంది. ఇందులో వాస్తవం ఎంత, నిజమేనా? కరెక్టే పద్మ. కళ అధికారులు ఉన్నారు వెంకటరెడ్డి, అతని పైన అతని వాహనం పైన కూడా దాడి చేయడం జరిగింది.
అతనే ఇదంతా చేస్తున్నాడు, మాకు అతని ద్వారానే మాకు ముప్పు ఉంది, అతను చేయడం వల్లనే మా భూములన్నీ పోతున్నాయి, ఇక్కడ ఫార్మా కంపెనీ అతని వల్లనే వస్తుంది కాబట్టి మా భూములన్నీ ఆయన ద్వారానే పోతున్నాయి అనేది కూడా గతంలో కూడా వీళ్ళు ఈ రైతులంతా ఆరోపణ, ఆయన వెంకటరెడ్డి పైన ఆరోపణ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అక్కడికి వెంకటరెడ్డి ఒకసారిగా రావడంతో వెంకటరెడ్డి పైన ముందుగా దాడికి పాల్పడ్డారు కొంతమంది రైతులు. అట్లాగే కలెక్టర్ రావడంతో కూడా కలెక్టర్ పైన కూడా వీళ్ళంతా కూడా ఒకసారిగా కోపదిక్కులు కూడా నినాదాలు, వ్యతిరేక నినాదాలు చేయడం జరిగింది. అయితే వెంకటరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం అతనికి కొడంగల్ కి తీసుకొని వెళ్ళడం జరిగింది. అయితే కొడంగల్ అతని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించిన తర్వాత అతన్ని మళ్ళా ఇంటికి చేరుకోవడం జరిగింది. అయితే మొత్తం మీద అయితే ప్రస్తుతం ఆ గ్రామంలో పరిస్థితి ఏంటి? ప్రస్తుతం లభించాల గ్రామంలో మాత్రం పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు అక్కడ ఉన్నటువంటి రైతులు చేస్తున్నారు. అయితే ఇప్పటికే పోలీసు బలగాలు పెద్ద ఎత్తున కూడా కొడంగల్ నుంచి ఇటు వికారాబాద్ జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా పోలీసు బలగాలు తరలించడం జరిగింది. ప్రస్తుతానికి మాత్రం అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఉన్నది గ్రామంలో, లభించాల గ్రామంలో. కొంతమందిని కూడా పోలీసులు ఇప్పటికే కొంతమంది పోలీసులు అక్కడికి చేరుకొని కొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే మొత్తం మీద మాత్రం ఆ గ్రామం, లభించాల గ్రామంలో ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. పద్మ. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.